ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక లక్షాధికారి ఉండేవాడు. పేరు గొప్పదే కాని గుణం మాత్రం పిసినారి. పిల్లికి బిచ్చం పెట్టని కడుపు మాడిన మనిషి. ధనం ఉన్నా దయలేని హృదయం. అదే అతని అసలైన స్వభావం. ఒకరోజు ఊర్ల వెంట తిరుగుతూ ముష్టి ఎత్తుకునే ఒక బిచ్చగాడు ఆ గ్రామానికి వచ్చాడు. అలసిన శరీరం, ఆకలితో వణికే స్వరం. లక్షాధికారి ఇంటి ముందున్న అరుగుమీద అతను కూర్చుని ఉన్నాడు. బాబుగాడు, ధర్మం చెయ్యండి అన్నాడు బిచ్చగాడు. లేదుపోరా అన్నాడు లక్షాధికారి నిర్లక్ష్యంగా. చింకిబట్టె ఏదైనా ఉంటే ఇయ్యండి బాబూ అన్నాడు బిచ్చగాడు వినయంగా. లేదుపోరా అన్నాడు లక్షాధికారి. ఇంత తినేటందుకు ఏమన్నా ఇప్పించండి అన్నాడు బిచ్చగాడు ఆకలితో. లేదుపోరా అన్నాడు లక్షాధికారి విసుగ్గా. పోని ఒక బీడీ ముక్కైనా దయచేయిచ్చండి అన్నాడు బిచ్చగాడు వదలకుండా. లక్షాధికారికి కోపం కట్టలు తెంచుకుంది. లేదు పొమ్మంటే నీకర్థం కాదా అన్నాడు గట్టిగా. అప్పుడు బిచ్చగాడు చిరునవ్వుతో ముందుకొచ్చి, అయ్యా, ఇద్దరమూ ఒకటిగానే ఉన్నాం, నాతోపాటు రండి, ఇద్దరమూ కలిసి అడుక్కుందాం అన్నాడు. ఆ మాటలు లక్షాధికారి హృదయాన్ని బలంగా తాకాయి. ధనం ఉన్నా దయలేని జీవితం. బిచ్చగాడికి అతనికి తేడా ఏమిటో ఆ క్షణంలో అర్థమైంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, ధనం గొప్పది కాదు, దయే నిజమైన సంపద. కథ నచ్చిందా? ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి.